ఉమ్మడి జిల్లా మోటార్ వైండింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కాయితోజు పవన్ కుమార్ రూపొందించిన ఏమని చెప్పరు అన్న పాట విజయోత్సవ వేడుక కరీంనగర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత పురంబల శ్రీనివాస్ హాజరయ్యారు. వైండింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. మోటార్ వైండింగ్ వృత్తిని నమ్ముకున్న కార్మికుల కష్టాలను ఈ సాంగ్లో కళ్లకు కట్టినట్లు చూపారన్నారు. రానున్న కాలంలో వైండింగ్ అసోసియేషన్ కు తమ సహాయ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యునైటెడ్ మోటార్ వైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కంది కృష్ణారెడ్డి, వేములవాడ ద్రోణాచారి, ప్రభు, ఎడ్ల మల్లేష్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దొంత రవీందర్, మాస్క్ ఇన్స్టిట్యూట్ అధినేత భూమాతాచారి రత్నాకర్ పాల్గొన్నారు. కాయితోజు పవన్ కుమారు అంటే కార్మికుల పట్ల, కర్షకుల పట్ల కొంచెం నేనున్నాని ధైర్యం చెప్పుకుంటూ ఆర్థికంగా పరోక్షంగానో ప్రత్యక్షంగానో అందరికీ సేవలు అందించుకుంటూ ఈ మోటార్ వైండింగ్లో ఒక ఉన్నత స్థాయి చేపట్టుకుంటూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించుకుంటూ ఈ వైండింగ్ వర్కర్స్ అసోసియేషన్కు చేతనిచ్చుకుంటూ వాళ్ళందరికీ నేనున్నాను ఒక ధైర్యం చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న మన పవన్ కుమార్ గారికి మొదటగా అభినందనలు. ఎందుకంటే కొంతమంది సంపాదించుకోవడానికే ఆలోచన చేస్తూ ఉంటారు. ఈయన సంపాదనలో కొంత ఖచ్చితంగా మాటోటలకు మాతోటి ఉన్న సభ్యులకు ఖర్చు పెట్టాలి, వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళకు అనుకోకుండా ఏదైనా ప్రమాదవశాత్తు ఇబ్బంది అయినప్పుడు వాళ్ళ పట్ల జాలో లేకుంటే ప్రేమను చూపించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మనం అందరం తాపత్రపడాలని ఒక తపనతోటి ముందుకు వెళ్ళుకుంటూ ఈయన వంతు కర్తవ్యంగా అందరికన్నా ఎక్కువ ఇచ్చుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టుకుంటూ ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కారం అయితేనేమి, ఈ మూవీ చిన్న పాట సంబంధించింది అయితేమి ఆర్థికంగా ఖర్చు పెట్టుకొని ఈ కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటూ నేను పని నేర్చుకున్న కాంచనైనా ఇప్పటివరకు కూడా చాలా కష్ట నష్టాలు అనుభవిస్తూ చాలా మందికి నేను ఎన్నో విలేజ్లు కరీంనగర్ ఉమ్మడి జిల్లా మొత్తం అన్ని విలేజ్లో తిరుగుతూ మోటార్ వైండింగ్ చేస్తున్నా. మీ విలేజ్లో ఎందుకు మోటార్స్ మెకానిక్ లేరు అంటే మా దగ్గర కొంతమందికి ఇబ్బందికరంగా ఏంటి యాక్సిడెంట్ పరంగా కరెంటు ఇన్స్టిట్యూట్తో చనిపోయిన వారు ఉన్న కుటుంబాలను చూశాను. ఇంత దూరం వచ్చి నన్ను పిలిపించుకున్నందుకు నేను చాలా గర్వపడుతూ ఒక దిక్కు బాధపడ్డాను. అక్కడ ఉన్న మెకానిక్ ఇలా ఇబ్బంది పడి ఇలా ఉన్నాడు అంటే నాకు ఎంతో దుఃఖంగా కలిగించి నేను 2015లో చీకటి వెలుగులు డాక్యుమెంట్ తీసిన. ఆ తర్వాత ఒక సాంగ్ చేశాను. ఇప్పుడు ఏమని చెప్పను అన్న పాటను కూడా చేసి ఉమ్మడి జిల్లా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నేను నా యొక్క గుర్తింపు తెప్పించిన మా వృత్తిని గౌరవిస్తూ మా వాళ్ళను ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్లు అయితేనేమి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి సంబంధించినవి, ఆర్టిస్టులు, యాక్టర్లు, అదేవిధంగా వైండింగ్ వర్కర్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్కర్సు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టి ఈ కార్యక్రమంలో ఈనాడు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ, అదేవిధంగా ఆ చిన్న మూవీ పాటతో కూడుకున్న దాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో నన్ను పిలిపించినందుకు గాను మీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా వాళ్ళకి చేతుడు వారికి ఉండడానికి, వాళ్ళకి సలహాలు ఇచ్చుకుంటూ సహకారం అందించడానికి ఎప్పటికీ వాళ్ళకి వెన్నంటే ఉండడానికి మీరు సిద్ధంగా ఉంటామని కోరుకుంటూ మీ పురంబల శ్రీనివాస్, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి అసెంబ్లీ. థ్యాంక్ యూ. సంబంధమైన పాట రాజమౌళి గారు మనకు అందించారు. సో కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మరి అందరికీ ఆధ్వర్యంలో ఈ సాయంత్రం పూట ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది ఏంటంటే ఈనాడు వీళ్ళు ఒక క్యాలెండర్ ఆవిష్కరణ, అదేవిధంగా వీళ్ళు కష్టపడే విధానాన్ని బట్టి ఒక చిన్న పాట తీయడం జరిగింది. పాటకు గాను ఒక సన్నివేశాన్ని ఏర్పరిచి మంచి ఆలోచన చేసుకుని కార్యక్రమం చేపట్టారు. ఏదేమైనా వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, మోటార్ వైండింగ్లో జరుగుతున్న సమస్యలు ఏంటి, రేపు అప్పుడప్పుడు వాళ్ళకి అనుకోకుండా ప్రమాదవశాత్తు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయినప్పటికీ కూడా రాష్ట్రానికి రైతు వెన్నుముక కాబట్టి ఆ రైతులను ఆదుకోవాలని ఒక తపనతోటి వీళ్ళందరూ ముందుకు వస్తారు. దేనికైనా సంకోచించకుండా, ఏదైనా ఆగకుండా రైతులు కాపాడాలని ఒక ప్రభుత్వం పెట్టినందుకు వాళ్ళందరికీ మొత్తానికైతే ఆ వెల్డింగ్ మోటార్ వైండింగ్ అందరికీ మొదటగా వాళ్ళకి మనందరూ అభినందన తెలియపరచాలి. అటువంటి వాళ్ళు ఉంటేనే రేపు రైతులకు కానీ, వ్యవసాయానికి కానీ, అందరికీ కానీ ఒక పాడి పంట పరిశ్రమ అన్ని బాగుండడానికి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఈరోజు సంబంధించినవి ఆర్టిస్టులు, యాక్టర్లు, అదేవిధంగా వైండింగ్ వర్కర్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్కర్సు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టి ఈ కార్యక్రమంలో ఈ
ఈనాడు క్యాలెండర్ ఆవిష్కరణ, అదేవిధంగా ఆ చిన్న మూవీ పాటతో కూడుకున్న దాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో నన్ను పిలిపించేందుకు గాను మీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా వాళ్ళకి చేతుడు వారికి ఉండడానికి, వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ సహకారం అందించడానికి ఎప్పటికీ వాళ్ళకి వెన్నంటే ఉండడానికి మీరు సిద్ధంగా ఉంటామని కోరుకుంటూ, మీ కుర్మల శ్రీనివాస్, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి అసెంబ్లీ. మనకి ఈనాడు పెళ్లి కొడుకైనా అది కూడా కాయదోజు పవన్ కుమార్ అంటే కార్మికుల పట్ల, కర్షకుల పట్ల కొంచెం నేనున్నానే ధైర్యం చెప్పుకుంటూ, ఆర్థికంగా పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ అందరికి సేవలు అందించుకుంటూ, ఈ మోటార్ వైండింగ్లో ఒక ఉన్నత స్థాయి చేపట్టుకుంటూ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించుకుంటూ, ఈ వైండింగ్ వర్కర్స్ అసోసియేషన్కు చేతనించుకుంటూ, వాళ్ళందరికీ నేనున్నాను ఒక ధైర్యం చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న మన పవన్ కుమార్ గారికి మొదటగా అభినందనలు. ఎందుకంటే కొంతమంది సంపాదించుకోవడానికే ఆలోచన చేస్తూ ఉంటారు. ఈయన సంపాదనలో కొంత ఖచ్చితంగా మాటోడలకు, మాతోటి ఉన్న సభ్యులకు ఖర్చు పెట్టాలి, వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళకి అనుకోకుండా ఏదైనా ప్రమాదవశాత్తు ఇబ్బంది అయినప్పుడు వాళ్ళ పట్ల జాలిలో లేకుంటే ప్రేమలో చూపించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మన అందరూ తాపత్రపడే తపంతో ముందుకు వెళ్ళుకుంటూ, దీని వంతు కర్తవ్యంగా అందరికన్నా ఎక్కువ ఇచ్చుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టుకుంటూ, ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అయితేనేమి, ఈ మూవీ చిన్న పాట సంబంధించినైతేమి ఆర్థికంగా ఖర్చు పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ, ఈ వైండింగ్ వర్కర్లను ఒక ఉత్తేజపరుచుకుంటూ, వాళ్ళందరికీ నేనున్నాను చేతుల వారికి ఉన్న మన కాయదార్ పవన్ కుమార్కు మరొక్కసారి అభినందన తెలియజేసుకుంటే, అతను ఎక్కడో కాదు మా బొమ్మకల గ్రామ నివాసి అనేందుకు మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. అతను మా గ్రామ నివాసి ఇంత ఎదుగుతుండు, ఇంతమంది సాయం చేస్తుండు, రైతుల పట్ల అవగాహన చేసుకొని పనిచేస్తున్నందుకు తప్పనందుకు ముఖ్యంగా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఆయన రాబోయే కాలంలో కూడా భవిష్యత్తులో ఒక ఉన్నత స్థాయి అనుకుంటూ ఆయన ఆరోగ్యంతో, శశంతో, సుఖ సంపదతో చల్లగా పిల్లాలని మరొకసారి మా తరఫు. పవన్ కుమార్, నేను గత 30 సంవత్సరాల నుంచి మోటార్ వైండింగ్ చేస్తున్నా. నేను పని నేర్చుకున్న కాంచెనైనా ఇప్పటివరకు కూడా చాలా కష్ట నష్టాలు అనుభవిస్తూ చాలా మందికి నేను ఎన్నో విలేజ్లు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా మొత్తం అన్ని విలేజ్లో తిరుగుతూ మోటార్ వైండింగ్ చేస్తున్నా. మీ విలేజ్లో ఎందుకు మోటార్స్ మెకానిక్ లేరు అంటే, మా దగ్గర కొంతమందికి ఇబ్బందికరంగా ఏంటి యాక్సిడెంట్ పరంగా కరెంటు ఇన్స్టిట్యూట్తో చనిపోయిన వారు ఉన్న కుటుంబాలను చూశాను. ఇంత దూరం వచ్చి నన్ను పిలిపించుకున్నందుకు నేను చాలా గర్వపడుతూ, ఒక దిక్కు బాధపడ్డాను. అక్కడ ఉన్న మెకానిక్ ఇలా ఇబ్బంది పడి ఇలా ఉన్నాడు అంటే నాకు ఎంతో దుఃఖంగా కలిగేసి, నేను 2015లో చీకటి వెలుగు డాక్యుమెంట్ తీసిన, ఆ తర్వాత ఒక సాంగ్ చేశాను. ఇప్పుడు ఏమని చెప్పను అన్న పాటను కూడా చేసి ఉమ్మడి జిల్లా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నేను నా యొక్క గుర్తింపు తెప్పించిన మా వృత్తిని గౌరవిస్తూ, మా వాళ్ళను నన్ను గౌరవిస్తున్న ప్రతి ఒక్కరికి మా బాడీ మెంబర్స్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. మళ్ళీ మమ్మల్ని చిన్నప్పటి నుంచి నువ్వు పవన్ ఇలా ఉండు, ఇలా చేసుకో అని చెప్పిన మా కుర్మల సిన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా నేను కార్యక్రమాలు ముందు అన్న మన ప్రభుత్వం వచ్చింది, తప్పనిసరి త్వరలో మనము ముఖ్యమంత్రి గారిని కల్పిస్తా అన్నారు. అన్న మేము ఒక 50 మంది దాకా వస్తామన్న, బస్సు ఏర్పాటు చేద్దామన్నారు, చేస్తాము, పోయి కలుద్దామన్నారు, త్వరలో కల్పిస్తారని ఒక నమ్మకం కూడా ఉన్నది. తప్పనిసరి జయించి మన హక్కులను మనం సాధించుకుందాం. మనము దేశానికి రైతు వెన్నెముక అయితే, ఆ వెన్నెముకకు మనం వెన్నెముకలాగా పనిచేస్తున్నాం కాబట్టి తప్పనిసరి మన హక్కులను సాధించుకొని మనం ఈ ప్రభుత్వం ద్వారా తప్పనిసరి సక్సెస్ అవుతామని చెప్పేసి నాకు ఒక దృఢ నమ్మకం కలిగినది. థ్యాంక్ యూ అండి. మోటార్ మెకానిక్ అనేది ఇక్కడికి వస్తే మన నాన్న స్మృతిని గుర్తొస్తుంది. మా నాన్న వెళ్ళిపోయి 14 years అవుతుంది. గాంధీ రోడ్లో కొన్ని సంవత్సరాలు రిటైర్మెంట్ అయినాక నేను నడిపిండు ఆయన అంజయ్ సార్, లక్ష్మీనారాయణ ఫైటింగ్ వర్క్స్ అని మా తండ్రి నేను నడిపిండు. చనిపోయి 14 years అవుతుంది సార్. ఇక్కడికి వచ్చినాక నాకు ఏదో వైబ్రేషన్స్ అన్నీ. అవును సార్, అవును సార్, అవును. ఇక్కడికి వచ్చినాక ఏదో మా నాన్న కుటుంబ సభ్యులను నా సొంత మధ్యం కలిసినట్టు అనిపిస్తుంది. చాలా ఎమోషనల్ అవుతున్నా. అందుకే ఇక్కడ దాకా వచ్చి మాట్లాడాలి సార్. సార్ నేను కూడా ఒక వైదిక కుటుంబం నుంచే వచ్చిన సార్. ధన్యవాదాలు. మా నాన్న 1935లో శంకర్ నగర్లో జాబ్ చేస్తూ, తర్వాత FC రామగుండంలో జాబ్ చేసి
1999లో రిటైర్మెంట్ అయినాక మళ్ళీ ఉత్తగా ఉండకుండా ఒక వ్యాపకంగా పెట్టుకొని సొంత షెటర్స్ ఉన్నాయి, ఎందుకో ఒక నలుగురికి పని కల్పించొద్దని ఒక నలుగురు ఎంప్లాయీస్ని పెట్టుకొని ఆయన రేపు చనిపోదడంగా కూడా ఒక వైండింగ్ పని చేస్తూ తర్వాత రోజు చనిపోయిండు. ఆయనను స్మరించుకోవడానికి మీరు అందరూ కృషి చేసినట్టు నన్ను అక్కడి నుంచి ఇక్కడ రాక ఈ పెద్దల మధ్యలో మాట్లాడడానికి సంకల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చూసారా మన సాంగ్ మన పనికి ఉన్న గుర్తింపు ఎలా ఉన్నదో. తను ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాడు. తను ఆ రోజు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఎంత దిగులుగా ఉన్నాడో ఈ రోజు అంత దిగులుగా అతను మాట్లాడాడు. మన వర్క్ ఉన్న గొప్పతనమే అదే. అలాంటి కష్టమే మన కష్టం, అలాంటి కష్టమే చూపెట్టేదే మన ఏమని మోటార్ మెకానిక్ ఏమని చెప్పను అన్న బాధలన్న పాట విన్నారా? ఓకే, థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని మేము బాధ పెట్టినందుకు చాలా రాజేం లేదు సార్, మా నాన్న గుర్తు చేసి సంతోష్. మా నాన్న ఎప్పుడు పట్టుకుంటున్నాడు, నా ఆనందం వచ్చింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మంచి శ్యామల గారి పాట ద్వారా వారి హస్బెండ్ కూడా మాదాల మమేకం అయిపోయారు. మీకు మా అసోసియేషన్ తరపు నుంచి మా తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్, కృతజ్ఞతలు, శుభాభినందనలు. మన ఎందుకంటే నాకు ఫస్ట్ సాంగ్ ఇది. నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. నా గొంతులు విని నా టాలెంట్ గుర్తింది సార్, మంచి అవకాశం ఇచ్చిండ్రు. ఈ పాటతో నేను చాలా పోతులు కావచ్చు అని అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు మా హస్బెండ్కు చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా ఆయన నన్ను అన్నిట్లలో ఎంకరేజ్ చేస్తున్నాడు, పాటలోనైనా వర్క్లో అయినా. బేసికల్గా నాది రియల్ ఎస్టేట్ కమ్ ఇన్సూరెన్స్ సార్. ఇద్దరం మేము మ్యూచువల్గా చేసుకుంటాం, మళ్ళీ నాకు సపోర్ట్గా ఉంటారు. మీకు ఇప్పుడు నేను ఒక చిన్న పాట పాడబోతున్నాను. శుక్రవారపు పొద్దు శిరినీడంతు దివ్వని ఉడగవద్దు బువ్వనెట్టద్దు, తోబుట్టువుల మధ్య కష్టపెట్టద్దు, సంధ్యమలి సంధ్య నిదురపోవద్దు, ఇల్లాలు కంట తడి కంట నీ ఇంట, సల్లలాపలి తల్లి గోమాత ఇంట, ముంగిళ్ళ ముగ్గుళ్ళ పసుపు గడపల్లో, పూలల్లో పాలల్లో, పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో, మా తల్లి వరలక్ష్మి నిన్ను వీడదప్పుడు, మా తల్లి వరలక్ష్మి నిన్ను వీడదప్పుడు. థ్యాంక్ యూ. తక్కువనే సార్. మోటార్ మెకానిక్ అనేది సారీ మరి ఇక్కడికి వస్తే మా నాన్న స్మృతిని గుర్తొస్తుంది. మా నాన్న పోయి 14 years ఉంటుంది. గాంధీ రోడ్లో కొన్ని సంవత్సరాలు రిటైర్మెంట్ అయినాక కొన్ని నేను నడిపిండు. ఆయన అంజయ్ సార్, లక్ష్మీనారాయణ ఫైటింగ్ వర్క్స్ అని మా తండ్రి కొన్ని నేను నడిపిండు. చనిపోయి 14 years అవుతుంది సార్. ఇక్కడికి వచ్చినాక నాకు ఏదో వైబ్రేషన్స్ అన్నీ. అవును సార్, అవును సార్. ఇక్కడికి వచ్చినాక ఏదో మా నాన్న కుటుంబ సభ్యులను నా సొంత మధ్యం కలిసినట్టు అనిపిస్తుంది. చాలా ఎమోషనల్ అవుతున్నా, అందుకే ఇక్కడ దాకా వచ్చి మాట్లాడాలి సార్. సార్ నేను కూడా ఒక వైదిక కుటుంబం నుంచే వచ్చిన సార్. ధన్యవాదాలు సార్. మా నాన్న 1935లో శేఖర్ నగర్లో జాబ్ చేస్తూ తర్వాత FC రామగుండంలో జాబ్ చేసి 1999లో రిటైర్మెంట్ అయినాక మళ్ళీ ఉత్తగా ఉండకుండా ఒక వ్యాపకంగా పెట్టుకొని సొంత షెటర్స్ ఉన్నాయి, ఎందుకో ఒక నలుగురికి పని కల్పించొద్దని ఒక నలుగురు ఎంప్లాయీస్ని పెట్టుకొని ఆయన రేపు చనిపోదడంగా కూడా ఒక వైండింగ్ పని చేస్తూ తర్వాత రోజు చనిపోయిండు. ఆయనను స్మరించుకోవడానికి మీరు అందరూ కృషి చేసినట్టు నన్ను అక్కడి నుంచి ఇక్కడ రాక ఈ పెద్దల మధ్యలో మాట్లాడడానికి సంకల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చూసారా మన సాంగ్ మన పనికి ఉన్న గుర్తింపు ఎలా ఉన్నదో. తను
ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాడు. తను ఆ రోజు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఎంత దిగులుగా ఉన్నాడో ఈ రోజు అంత దిగులుగా అతను మాట్లాడాడు. మన వర్క్ ఉన్న గొప్పతనమే అదే. అలాంటి కష్టమే మన కష్టం, అలాంటి కష్టమే చూపెట్టేదే మన ఏమని మోటార్ మెకానిక్ ఏమని చెప్పను అన్న బాధలన్న పాట విన్నారా? ఓకే, థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని మేము బాధ పెట్టినందుకు చాలా బాధ్యం లేదు సార్. మా నాన్న గుర్తు చేసి సంతోషం. మా నాన్న ఎప్పుడు పట్టుకుంటున్నాను, ఆనందం వచ్చింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మంచి శ్యామల గారి పాట ద్వారా వారి హస్బెండ్ కూడా మాదాల మమేకం అయిపోయారు. మీకు మా అసోసియేషన్ తరపు నుంచి మా తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్, కృతజ్ఞతలు, శుభాభినందనలు. మన అన్యాయ సాగు గురించి చెప్పాలంటే ఆయన రిటైర్డ్ అయినాక ఫస్ట్ వచ్చిండు. చాలా పెద్ద మోటార్ చెప్తుండే పాపం, అన్ని ఫోటోలు చూపించిండు. ఇంకో మోటార్ ఏంటంటే మనం నడుచుకుంటూ పోవాలన్నది లోపల. ఈ సైజ్ మోటార్ ఉండే సార్, ఫోటో ఉంది మా ఇంట్లో. అన్ని ఫోటోలు చూపించండి. రిటైర్డ్ అయినాక వచ్చిండు. ప్రకాశ్ అని ఉండే వాళ్ళ దోస్తు, ఆయనతో వచ్చిండు. తపస్సు ఫలించి వాల్మీకి మౌని భక్తి రామాయణము రాసి ముక్తి చెందే ధరణి పుణ్యాత్ములెందరో దాటిపోవా స్వామికి దూరమైతి ఏ పాపమో ప్రిపేర్ అయినా లేదు. క్యాలెండర్ ఒకటి ఆవిష్కరణ అన్న రమ్మని వచ్చారు. ఏమన్నుంటే పవన్ గారి గురించి తర్వాత నర్సిరెడ్డి మాట్లాడగా మన దగ్గర నేను మీ సంఘం గురించి చాలా గొప్పగా ముందుకు పోతున్నారు. చాలా సంతోషం. అన్ని కష్ట సుఖాలు చూసుకుంటూ అన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కాబట్టి ఇటువంటి ఇంకా ముందు చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది. పవన్ గారు మీ కష్ట సుఖాలు తెలిసి సాంగ్ తీయడం కానీ మీ గురించి అడ్మినిస్ట్రేషన్ చేయడం కానీ చాలా ప్రోత్సహిస్తున్నారు. అతనికి కూడా మీరు వెన్నెముకగా ఉండి అతను చేసినట్టుగా మీరు ఫాలో అయితే కూడా చాలా సంతోషం, ఇంకా ముందుకెళ్తారు అని నా ప్రోత్సాహం. ప్రిపేర్ అయినా లేదు. క్యాలెండర్ ఒకటి ఆవిష్కరణ అన్న రమ్మని వచ్చారు. ఏమన్నుంటే పవన్ గారి గురించి తర్వాత నర్సిరెడ్డి మాట్లాడగా తపస్సు ఫలించి వాల్మీకి మౌని భక్తి రామాయణము రాసి ముక్తి చెందే ధరణి పుణ్యాత్ములెందరో దాటిపోవా స్వామికి దూరమైతి ఏ పాపమో ఆ 400 అడుగులు వచ్చింది ఇక్కడ నడుచుకుంటూ వస్తే. కానీ ఇక్కడ డోర్ పెట్టితే 2 అడుగులు 10 అడుగులు కూడా కాదు. ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు. గణేష్ నగర్లో మొదలు ఆఫీస్ నాది, అక్కడ 20 ఏళ్ళు, ఇప్పుడు ఇక్కడ 20 ఏళ్ళు. కాకపోతే ఇంకొక సంవత్సరంలో మళ్ళీ వీరిని విడిచి మళ్ళీ గణేష్ నగర్కి వెళ్ళబోతున్నాను. అక్కడ బిల్డింగ్ పెడుతున్నాను. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్ను. మా సంఘం పేరు మీద స్వచ్ఛత సేవా కార్యక్రమాలు చేస్తుంటాము. ఈ మధ్యన ప్రవృత్తిగా కొన్ని కవితలు రాయడం, పాటలు, పద్యాలు రాయడం కూడా చేస్తున్నాను. కొందరికి తెలిసి ఇక్కడ నేను ఆడిటర్ అనే విషయం మరొకసారి మీరు చెప్పామని చెప్పాను. ధన్యవాదాలు సార్. మీరు గ్రేట్ సార్, మీరు గ్రేట్. మన బ్రహ్మంగారి ఆశయాలు నెరవేరుస్తుందని ఈ మనస్ఫూర్తిగా కోరుచు మన ప్రభన్న గారిని మాట్లాడాలని కోరుచున్నాను. మన ముఖ్య అతిథి గారు, గౌరవ అతిథులు గారు మాట్లాడిన తర్వాత
ఏం మాట్లాడడం భావ్యం కాదేమో, కాకపోతే మీ పెద్దల ఆశీర్వాదంతో ఒక 2 ముక్కలు. నా గురించి చెప్పుకోవాలంటే నా పేరు తిప్పర్తి ప్రభు. చైతన్య కళాభారతి అనే నాటక రంగాన్ని 39 సంవత్సరాల క్రితం స్థాపించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పటి వరకు కూడా మన కరీంనగర్కి ఒక 5 నంది అవార్డ్స్ తీసుకొచ్చిన ఘనత మీ అందరి సహకారంతో చైతన్య కళాభారతి. మొన్న 29 పోయిన నెల 29న కూడా సెపరేట్ అయిన తర్వాత 10 సంవత్సరాల దాకా ఎట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నంది అవార్డ్స్ తీసేసిండు తెలంగాణలో. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డ్స్ పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికైన ఏకైక నాటిక చీకటి పువ్వు మన చైతన్య కళాభారతి మన సంస్థ వారిది. దానికి గాను 2 నందులు మన తెలంగాణ రాష్ట్రానికి అనుకోవాలి, మన జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్రానికే మా సంస్థ తీసుకొచ్చింది మీ అందరి ఆశీర్వాదంతో. రెండోది మన ఊరి ముచ్చట్లు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అందరికీ సుపరిచితులు. సో వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు ఈ వీడియోలో మీ చేయుతను అందించి, ఆ రోజు మనం వీడియో తీసినప్పుడు ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నామో ప్రతి ఒక్కరు ఇష్టంగా మీ సహాయ సహకారాలు అందించి ఈ వీడియో ఇంత అత్యద్భుతంగా రావడానికి సహకరించారు. మరి ఒక పాట రాయాలంటే ఏం చేయాలి, దాని గురించి పూర్వతరాలు ఏంటి, అసలు ఏంటి, బాధలు ఏంటి, కథ ఏంటి అనేది తెలవాలంటే రచయితకు చెప్పాలి. ఎన్నోసార్లు మేము డిస్కషన్లో కూర్చుండి అట్లా కాదు ఇట్లా, దీని తర్వాత ఇది వస్తే బాగుంటుంది, ఇదైతే ఇది బాగుంటుంది, ఇంకా కొన్ని దీంట్లో మార్పులు చేర్పులు కూర్పులు చేయండి అని చెప్పి బాబాయ్ గోవర్ధన్ గారికి చెప్పడం. తను మంచి కవి, రచయిత, దర్శకులు, ఎన్నో పుస్తకాలు రాసినారు. మన ఊరి ముచ్చట్లు అనే ఛానల్కి అగ్రస్థానంలో దాదాపు 149 షార్ట్ ఫిలిమ్స్ ఇస్తే ఒక 100 షార్ట్ ఫిలిమ్స్ వరకు తనే రచయిత. అన్నీ ఒక మెసేజ్, ఒక సంసారం అందరు కలిసి కూర్చుండేట్టు తీసిన ఒక మెసేజ్ ఓరియంటేషన్ తన దగ్గర ఉంది. సో మరి పాట రాసిన తర్వాత దాన్ని రికార్డ్ చేయాలంటే వడ్లకొండ అనిల్ కుమార్ గారు మంచి గాయకులు. మరి తర్వాత ఇంకో అమ్మాయిని అనుకున్నాం. ఆ అమ్మాయిని అనుకుంటే మా కండక్టరే కోమల అని చెప్పేసి, ఏం సార్ ఇదేం అర్థమైతే లేదు, ఈ పాట నాకేదో మస్తు వాడినా నేను వాళ్ళతోటి వీళ్ళతోటి కానీ టచ్ అయితే లేదు సార్, నాకు కొద్దిగా ఇది బాగుంటే, ఇగో అమ్మ ఉన్నది అది పాట వాళ్ళు రాసిండ్రు, నువ్వు వచ్చి పాడతా అంటే చెప్పు, వాళ్ళు చెప్తారు అక్కడ ఎట్లా పాడతారు, ఎట్లా పాడాలని చెప్పి అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు చెప్తాడు, ఈయన చెప్తాడు. ఏమో అంకుల్ నాకు సరే విడిచిపెట్టేసి ఈయన పక్క జరిగేసి అని చెప్తాక మళ్ళీ కోమల గారిని సడన్గా అక్కడ తీసుకురావడం జరిగింది. తను భయపడుతూనే చాలా అద్భుతంగా అక్కడ పాడింది. పాట వండర్ఫుల్గా వచ్చింది, మంచి మ్యూజిక్ కూడా అందించారు. పాట చాలా బాగా వచ్చింది. తర్వాత వీడియో షూట్ కూడా మా అబ్బాయి దీనికి చేయడం జరిగింది, ఎడిటింగ్, షూటింగ్ అంతా. సో ఈనాడు ఆ పాటని విజయోత్సవ సంబరాలు జరుపుకున్నందుకు ఇక్కడ నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని, మీరు వెనుక ఉండి ముందుకు నడిపిస్తే వీళ్ళంతా ముందుకు నడుస్తారని తెలియజేస్తూ, మరి ఒక టీం వర్క్ ఉంటేనే ఏదైనా కానీ సంస్థ కానీ ముందుకు నడుస్తుందనే ఉద్దేశంతో మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన నాకు, పెద్దలకు అందరికీ శతదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీ శ్రేయోభిలాషి ప్రభు తిప్పర్తి. థ్యాంక్ యూ సార్. నన్ను మన పాటకి మన అసోసియేషన్ మన కరెంట్ మోటార్స్ ఎన్ని రకాల వైండింగ్ వేసాం, ఎన్ని రకాల ఆర్పిఎమ్స్ ఉంటాయి మన వల్ల సుభాష్, ఎన్ని రకాల ఆర్పిఎం ఉంటాయి? 3 రకాలు 4 రకాలు ఉంటాయి. అతి శక్తి గల ఆర్పిఎం ఏంటిది? 960 ఆర్పిఎం. 960 ఆర్పిఎం లాగా పనిచేసిన మన టీం, మన ప్రవణ మనకు ఎంత కష్టంతో
ఎంత సక్సెస్ చేశాడు అనేది 96 ఆర్పిఎం తనకు చెప్పవలసింది. హై స్పీడ్ ఆర్పిఎం ఈయన వేసి అయిపోతుంది. 96 ఆర్పిఎం అంటే తాబేలు లాగానే వస్తాం. కాబట్టి అన్న మీరు చేసిన పాట మేము ఆ విధంగా ఆర్పిఎం లాగా కొలుస్తున్నాం, ఏమనుకోవద్దు. ఇది మేము మా యొక్క మమ్మల్ని గుర్తింపు తేవడానికి చాలా కష్టపడ్డది. ఒకరోజు 24 గంటలు ఏకదాటిగా నేను టైట్ అయిపోయాను. కానీ అన్న లాస్ట్ గంటలో కూడా అన్న ఇంకొంచెం తీద్దామే అంటాడు. అంత కూల్గా పనిచేశాడు. అందుకోసమే తనకు 9 స్టార్. థ్యాంక్ యూ అన్న. మరియు మన సికేబి మన రంగు గోవర్ధన్ గారు, మన సారీ రాజమౌళి, గంట రాజమౌళి గారిని కూడా మాట్లాడాలని కోరుచున్నాను. రండి సార్, ముందుకు రండి సార్. నేను కూడా సికేబిలో ఒక మెంబర్ను అని నాకు కూడా వేషాలు ఇప్పించాడు. అతనికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ముందు కూడా అలానే చేయాలని నేను కోరుకుంటూ ఈ సభ నేను నా ఉపన్యాసం ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీరాముల సత్యనారాయణ సార్ నేను బాగా ఆలోచిస్తున్నా, దీన్ని ఎట్లా తీయాలి, ఎట్లా ఒక రూపకల్పన తీసుకురావాలనే ఆలోచన ఉన్నప్పుడు నేను ఇట్లా అంటే ఉదాహరణకు చెప్తుంటా. రాముడు సీత కోసం అడవిలో తిరుగుతున్నప్పుడు రాముని కాలుకు రాయి తాకితే హాల్యగా ఎలా మారిందో మనకు చీకటి వెలుగులు సార్ తట్టగానే చీకటి వెలుగులో ఒక రూపకల్పన వచ్చింది. ఆ సారు ఎక్కడ ఉన్నా కూడా అతను ఆత్మశాంతి చేకూరాలి, తనను యాద చేసిన మనము మర్చిపోయిన తను యాద చేశారు. చాలా గ్రేట్ అన్న. ఇప్పుడు ఏమని చెప్పను అని బ్రహ్మంగారి లాగానే మన గురించి చాలా రాసిన మన గోవర్ధన్ సార్ గారు కూడా చాలా హైలైట్. మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు. ఇంకా కూడా ఒక కార్యక్రమం ఉన్నది, అది కూడా జరుగుతుంది. కానీ లాస్ట్గా మన వ్యవస్థాపక అధ్యక్షులు గారిని మాట్లాడాలని కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు ద్రోణాచార్యులు గారు, మల్లేశం గారు, రంగు గోవర్ధన్ గారు, మరియు కిషన్ గారు, ప్రభు గారు, నాతోటి బాడీ మెంబర్స్, నాకు ఎప్పుడు కూడా నేనున్నాను నువ్వు ఎప్పటి అని సగర్వంగా చాటి చెప్పే నా మిత్రులు, నా వైద్య సోదరులు కరీంనగర్ జిల్లాలో మొదటి నుంచి నాకు సహాయ సహకారాలు అందించి ఇప్పుడు రాష్ట్ర స్థాయి దానికి వెళ్ళడానికి కారకులయ్యారు. నా 30 సంవత్సరాల నుంచి నేను ఒక వ్యవస్థ నడిపిస్తున్నాను. అప్పటి నుంచి కూడా కరీంనగర్లో అందరూ నాకు మిత్రులే. కొంతమంది భేదాభిప్రాయాలతో వేరే పైలు కావచ్చు, కానీ వారందరూ కూడా నాకు మొదటి నుంచి కూడా సహాయ సహకారాలు అందించారు. కొందరు ఇప్పుడు ఇంట్లో 4 ఉంటే ఒక 2 వేరు ఉండరు, ఒక వేరు ఉండరు. అదేవిధంగా ఇప్పుడు మా కరీంనగర్లో యూనియన్ అదే నడుస్తున్నది. అయినా బాధ ఏం లేదు. కానీ నాకున్న ఇప్పుడైతే టీం అవుతుందో పక్కడబందీగా ఉన్నది. నేను ఏం చెప్తే దానికి ముందు పడి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందులో ముఖ్యంగా రవీందర్ గారు, పవన్ గారు, నా బాడీ మెంబర్స్ గంగాధర్, రవి, జబ్బర్, నాగరాజు గారు, వీరేశం గారు, మన రత్నాకర్ గారు, మైపల్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, వేణు గారు, అందరూ మా మనకొండూరు మండలం సెక్రటరీ అనే గోపాల్ గారు, వీరందరూ సహకరిస్తేనే ఈ యూనియన్ కరీంనగర్ ఎలక్ట్రికల్ వైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్తో ఉమ్మడి జిల్లా స్థాయిగా నడిచింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిగా తెలంగాణ యునైటెడ్ మోటార్ వైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్గా నామకరణం చెంది దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి ఇప్పుడు ముందు తీసుకుపోతున్నా. దీని సాధక బాధకాల గురించి మేము ఎప్పుడు చర్చించుకుంటాము. అది అంతకుముందు గతంలో పవన్ ఎన్నో సహాయ సహకారాలతోటి ఒక చీకటి వెళ్ళు కార్యక్రమం డాక్యుమెంటరీ చిత్రం తీయడం జరిగింది. అది చాలా సక్సెస్ అయింది. చాలామంది పేదవారు, చనిపోయిన వారు, అంగవికలాంగుల వారికి ఎంతో ఉపాధి కల్పించినట్టయింది. ప్రజలకు తెలియడం, సభ్యులకు చాలామందికి తెలియపరచడం ఉంది. అందులో ఈరోజు మనం చూసిన ఈ పాట దాదాపు ఒక 3 నెలలు 4 నెలలు అయిపోతుంది ఈ పాట కూడా రిలీజ్ చేసి. ఇప్పటి వరకు ఎంతోమంది ఏం తీశారన్న, అసలు ఇంత ప్రాబ్లమ్స్ ఉంటాయన్న ఆలోచనతోటి అందరూ అడుగుతున్నారు. కాకపోతే నాకు కొంచెం శ్వాసతో ఇంకా ప్రాబ్లం ఉంది. ఓకే, ఎంత కళ్ళకు కట్టినట్టు మన రంగు గోవర్ధన్ గారు రచించారంటే చాలా సంతోషం. వారు చాలా అవస్థపడి కూడా వాళ్ళ ఇంటికి పోయినా నేను
చాలా దీనావస్థలో ఉన్నారు వాళ్ళ మిస్సెస్ గారు. ఆ సమయంలో మా వైండింగ్ అసోసియేషన్ ఈ బాధల గురించి ఆయన రచించారంటే ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ పాటను చిత్రీకరించి ఎక్కడ ఏముండాలి అని చెప్పి మన ప్రభు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ పాటను ఒక రూపం తీసుకొచ్చారు. ఇప్పుడు సార్ చెప్పారు, ఏదో కోమల గారు పాడబట్టే ఆమె పాడలేకపోయారని చెప్పారు. దానికి మనకు మన రక్త సంబంధికులైన కోడలు అంజయ్య గారి కోడలు ఒక గాన కోయిక, ఆమె కూడా మనకు ఒక పాటకు రూపం తీసుకొచ్చింది. అంటే ఆ రక్తం అట్లా వచ్చింది. ఆమె అంజయ్య గారి కోడలు మన వైండింగ్ అసోసియేషన్ కోడలు కాబట్టి ఆయన ఆశీస్సుల వల్ల శ్యామల గారు ఈ పాటను మనకు గాన కోకిల చాలా మంతోపుత్రులు చేసింది. చాలామంది ఎంతో, నేను చెప్తాను కదా, ఎవరు పాడని విధంగా ఆమె భయపడ్డది. కోరస్ ఉన్నప్పుడు నేను కూడా పోయినా, నేను పాడుతున్నా సార్ అన్న ఫీలింగ్ కూడా ఆమెకు ఉండే. కానీ ధైర్యం అందరం ఇచ్చాం. ఆమె కూడా పర్ఫెక్ట్గా పాడింది ఆ రోజు. హ్యాట్సప్. అలాగే మన వైండింగ్ మిత్రులకు ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. మల్లేశం గారు వారి మొదటి నుంచి కూడా ఇప్పటికీ సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. అలాగే కరోనా టైంలో కానీ ఎప్పటికి కానీ కూడా మన అశోక్ గారు మనకు యూనియన్కు మన సభ్యులకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ముఖ్యంగా నరసింహారెడ్డి గారు నాకు మొన్ననే తెలిసింది, అంతకుముందు తెలియదు. ప్రతి ఆడపిల్ల పెళ్ళికి సోదరులు ఎవరైనా ఉంటే అతను పుస్తమటలు సప్లై చేస్తాడు. అంటే ఈ విధంగా మన అందరికీ వైండింగ్ అసోసియేషన్ ఎవరైతే సభ్యులకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయో ఒక్కొక్కరు కూడా మన సహాయ సహకారాలు అందిస్తారు. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వారు మన ద్రోణాచార్యులు గారు చాలా సంతోషం. వారి ఇప్పుడే ఫస్ట్ టైం పరిచయం. అందరికీ సాయంకాలం నమస్కారాలు. తెలంగాణ యునైటెడ్ మోటార్ వైండింగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ అండ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు అధ్యక్షత వహించిన కాయితోజు పవన్ కుమార్ గారు, అలాగే వ్యవస్థాపక అధ్యక్షులు కంది కృష్ణారెడ్డి గారు, వేదిక పైన మీద మీ సంఘ నాయకులందరూ, అలాగే ప్రత్యేకించి ఈనాడు ఆవిష్కరించినటువంటి పాట రచించినటువంటి రంగు గోవర్ధన్ గారు, నటించిన నటులు, గాయకులందరికీ, ఆహుతులైన సభ్యులందరికీ కూడాను మరొకసారి బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. పవన్ కుమార్ అంటేనే ఆ పేరులోనే ఉంది ఆంజనేయ స్వామి పేరు. ఆంజనేయ స్వామికి వారిలో దాగి ఉన్న శక్తి వారికి తెలియదట. మనం గుర్తిస్తే కానీ వారి శక్తి బయటకు వస్తుంది. అలాగే పవన్ కుమార్ని మనం ఎంతగా వాడుకుంటే అంత వారిలో ఉన్న శక్తి బయటకు వచ్చి మన సమాజానికి, ప్రత్యేకించి మీ యొక్క వర్కర్స్ అసోసియేషన్కి వారి యొక్క శక్తిని ఉపయోగించేటువంటి ఆలోచన అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడని చెప్పని మీ సభాముఖంగా తెలియవరుస్తున్నాను. ఎందుకంటే గత 10 ఏళ్ళు చూస్తున్నాము. మా గోప అంటే విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, దానికి జిల్లా గౌరవాధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కూడా నేను. మేము చేస్తున్న కార్యక్రమంలో ప్రతి దాన్ని కూడా వారు నేనున్నానంటూ ఆర్థిక సహకారం చేస్తూ వచ్చేటువంటి ఒక గొప్ప మనసున్నటువంటి మహానీయుడు మన కాయితోజు పవన్ కుమార్ గారు. మీ సమస్యల గురించి జనరల్గా మనం వృత్తి సంఘాలు, వ్యాపార సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తాయి. మా సమస్యలు ఇవి, మాకు పరిష్కరించండి, మాకు రాయితీలు ఇవ్వండి అని. కానీ మీకు ఒక బృహత్తర కార్యక్రమం ద్వారా ఒక మంచి పాటను చిత్రీకరించి ప్రజలను చైతన్యపరిచే విధంగా, ప్రజాప్రతినిధుల దృష్టి మరల్చే విధంగా, అధికారులను కూడా
కంటిన్యూ పెట్టించే విధంగా ఇలాంటి వాళ్ళకి ఇన్ని ఆపదలు ఉన్నాయనేటువంటిది అందరిలో ఒక ఆలోచన కల్పించే విధంగా వజ్ర సంకల్పంతో ముందుకొచ్చిన పవన్ కుమార్ గారికి, ఆ సన్నివేశాలన్నీ పాట రూపంలో రచించినటువంటి రంగు గోవర్ధన్ గారికి, నటించిన తిప్పర్తి ప్రభు గారు, అలాగే మిగతా నటినట్లు గాయనిమణులందరికీ కూడాను మరొకసారి ప్రత్యేకించి అభినందనలు. ఎందుకంటే రాస్తా రోకాలు ధర్నాలు అంతవరకే పరిమితం అవుతాయి. ఆ వాడకు, ఆ పట్టణానికి, ఆ ఊరు మాత్రమే పరిమితం అవుతాయి. కానీ ఈ పాట చూసారా, ప్రతి గ్రామాన పల్లెకి వెళ్ళింది, ప్రతి పట్టణంలో ఉన్నది, ప్రతి యూట్యూబ్లో కనబడుతుంది. నేను ఎప్పుడు నాకు కనబడతా ఉంటాను, చూస్తూ ఉంటాను. ఇలాంటి మన సమస్యల్ని ప్రజలందరి దృష్టికి తీసుకురావడానికి చేసిన కృషి చాలా శ్లాఘనీయం. మరొకసారి మీ అందరికీ అభినందిస్తూ, మీ వృత్తి గురించి చెప్పాలంటే ఈ వృత్తిలో ఏ యూనివర్సిటీ నుంచి పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా మీలాగా దానిలో ఉన్న లోతైన సమస్యలు ఏమిటి, ఆ రిపేరింగ్ వర్క్ అంటే ఏమిటి, ప్రతి వస్తువు గురించి అక్కడ కాలేజీలో చదువుకొని ఆ పదాలు నేర్చుకొని బయటకు వచ్చి పనిచేసే వాళ్ళైతే 15 సంవత్సరాల నుంచే మీరు ఈ వృత్తిలో చేరి అన్ని పనిముట్లు, అన్ని రకాల దాని వాడే వస్తువులన్నింటి పేరు నేర్చుకున్న తర్వాత అప్పుడు దీనిలో నిష్ణాతులు అవుతారు మీరు. యాక్చువల్గా మీకు పిహెచ్డీ ఇవ్వాలి, ఇక్కడ వాళ్ళకి కాదు, వాళ్ళకి థియరీ. అది రియల్గా అక్కడ పిహెచ్డీ చేసిన వాళ్ళను మీ ముందు ఉంచి ఒక 10 సంవత్సరాల అనుభవం ఉన్న మీలను కనుక పోటీ పెడితే మీ ముందు వాళ్ళు సాటి రారండి. అలాంటి నిష్ణాతులు ఉన్నట్టు ఈ వర్కర్లకు ఇన్ని సమస్యలు ఉన్నాయనేటువంటిది, ఈ సమస్యలను ప్రజలకు తీసుకురావడం అంటే ఆలోచన చేయడం అనేది చాలా గొప్పమైన విషయం. మరొకసారి ఈ సాయంకాలం పూట మీ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణకు, అలాగే ఈ పాట ఆవిష్కరణకు అతిథిగా పిలిచినందుకు పవన్ కుమార్ గారికి, కమిటీ సభ్యులందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంజనీర్లకి ఇంజనీరు అన్నట్టుగా తను చెప్పారు. చాలా సంతోషం అన్న సార్. మీరు మమ్మల్ని స్వాగతిస్తున్నారని తెలిసిపోతున్నది. ఇప్పుడు మన సికేపీ అధ్యక్షుడు ప్రభు. నమస్కారం. పవన్ కుమార్ పేరులోనే విజయం. ఏ పని తలపెట్టినా ఎదుటివారికి సేవ చేయడమే భాగ్యంగా భావించి సేవ చేస్తున్న ఒక మంచి వ్యక్తి. తొలుత అన్నం పరబ్రహ్మ స్వరూపం, చీకటి వెలుగులు అనే చిత్రాలని చూసినప్పుడు అప్పుడే అనుకున్నాను, ఎదుటివారికి సాయం చేసే మంచి గుణం, సమాజానికి ఏదైనా చేయాలనే తపన, కమర్షియల్గా కాకుండా అందరికీ న్యాయం జరిగేలా ఉండాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి అనుకున్నాను. చాలా సంవత్సరాల తర్వాత ఒక సందర్భంలో కలవడం జరిగింది. మళ్ళీ తర్వాత ఈ మధ్యన వచ్చి ఇట్లా మా మోటార్ మెకానిక్ల మీద కష్టాలు ఇలా ఉంటాయి, మా బాధలు ఇలా ఉంటాయి, ఒక పాట కావాలి అన్నాడు. అంటే నిజంగా ప్రతి ఇంటిలో ఎలక్ట్రీషియన్, మోటార్ వెహికల్ వర్కర్స్ వీళ్ళందరూ అవసరం. అని వాళ్ళ పని వరకే మనకు తెలుసు, వాళ్ళు వస్తారు, పని చేస్తారు, డబ్బులు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ చీకట్టుకోను, వాళ్ళ జీవితాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు అసలు సమాజంలో ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఆయన ఆ చిత్రాన్ని చూపించి మాకు ఇన్ని బాధలు ఉంటాయి, ఇన్ని కష్టాలు, నేను ఇంకా డీప్ వాళ్ళ స్టడీ చేసి వాళ్ళ జీవితాలను చూసి ఇంత మంచి సంకల్పానికి నా వంతు జీవితాన్ని ఇస్తాను. కానీ వాళ్ళకు ఒక మంచి సాంగ్ అందించే అవకాశాన్ని నాకు కల్పించిన పవన్ కుమార్ గారికి ముందుగా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు కూడా. ఎందుకంటే ఒక రచయితకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి ఎవరైనా. అలా ఇచ్చినప్పుడు మాత్రమే తను ఏం చేయదలుచుకున్నాడో, ఏం చెప్పదలుచుకున్నాడో చేయగలుగుతాడు. అట్లాగే నాకు ఈ పాట విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. సార్ ఒక మంచి పాట తీసుకురండి, మా జీవితాలు ఆవిష్కరించండి. ఎన్నో కష్ట నష్టాలకు అభిప్రాయాలు కోర్చి సంగీతాన్ని అందించిన భూరాసంజీ గారికి, వడ్లకొండ అనిల్ కుమార్ గారి సింగర్ అయిన తొలిసారి ఒక చిన్న అవకాశం ఇద్దామని అనుకున్నాను. కానీ చిన్న అవకాశం కాదు, అక్కడ పోయిన తర్వాత ఒక చరణంపై 2 చరణాలు పాడించడం జరిగింది ఆ వాయిస్ని. సరే, ఇలా ప్రతి ఒక్కరూ ఇలా ఈ పాటలో విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటాను. అలాగే పవన్ కుమార్ గారు ఇలాంటి మంచి సమాజానికి ఉపయోగ మంచి పనులు మరెన్నో చేయాలని, వారికి మంచి అవకాశాలు కలగాలని, మంచి ముందు ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమం చేస్తూ చేతునిచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగునిప్పే ఇలాంటి మంచి వ్యక్తికి 2000 ఆయురాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ పాట అలా ఉన్నది, తప్పనిసరి నేను కూడా అలానే ఉండిపో.
థ్యాంక్ యూ. సంబంధమైన పాట రాజమౌళి గారు మనకు అందించారు. సో కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మరి అందరికీ